హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారమంతా కూడా దేవుని యొక్క కృపలో కాపుదల మనలందరినీ కూడా భద్రపరిచి మరొకసారి ఇక బైబిల్ స్టడీలో మనలను నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రండి అందరూ కూడా ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా బైబిల్ స్టడీ కనుక దేవుని బిడ్డరా మీ బైబిల్ను దగ్గర పెట్టుకోండి. రాసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కన్నా దయచేసి మీ నోట్బుక్ మీ పెన్ను దగ్గర పెట్టుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక బైబిల్ స్టడీని, ఒక క్యారెక్టర్ స్టడీని మనం చేయబోతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకోండి. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రధానులతోనూ పెద్దలతోనూ దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచుంటున్న మా గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధిలో చేర్చినందుకు మీకు లెక్కలేని వందనములు నా తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా, మాకు చాలిన దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని ఈ లోకములో పిలిచి ప్రత్యేకపరుచుకొని నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని అందరినీ కూడా విమోచించి కొన్న దేవా, నీకే స్తోత్రములు. ఈరోజు నీ సొత్తుగాను నీ స్వాస్థ్యముగాను మమ్మల్ని చేసుకున్నందుకు నీకు లెక్కలేని వందనములు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని మీరు చెప్పినట్లుగా నా ప్రభా, ఆ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన తండ్రి, ఈరోజు నా ప్రభా నీ వాక్యంను ధ్యానించుకునే దానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యములు నడిపించుకోండి మా ప్రభా. లార్డ్, వింటున్న ప్రతి బిడ్డను కూడా యేసు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో నా ప్రభా నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి నా తండ్రి మమ్మల్ని బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మా తండ్రి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డరా పాటలు పాడుకొని మనం దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మన మహిమ గీతాల పుస్తకంలో నుంచి హల్లెలూయా దేవుని బిడ్డరా 97వ నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఎంత కృపామయుడవు యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసయ్య ఎంతో కృపామయుడై ఉంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరూ కూడా కలిసి పాడుకొని దేని మైపరుచుకుందాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం.
మార్చినవు నన్ని స్వాస్థ్యముగా, మార్చినవు నన్ని స్వాస్థ్యముగా, ఇచ్చినవో మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినవో మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, నాకున్నవారు విడచినను. కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, నాకున్నవారు విడచినను. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏక సమయంలో 89 నంబర్ పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానేరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానేరాదయ్యా. లలా 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 లలా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాగొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాగొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. లలా 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 లలా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు, రానేరాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల
రక్తముతో సాతాను జయించతిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. లలా 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 లలా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము. లలా 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 లలా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం. లలా 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 లలా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నిజంగా దేవుని యొక్క కృపా కాపుదల మనతో ఉన్నట్లయితే ఏ అపాయము ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుని బిడ్డ, ఆయనను ఉన్నతమైన స్థలముగా ఏర్పాటు చేసుకో. కొండ కోట బండ ఆయనే మనకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడలో మనకు కాపుదల ఉంది. ఆయన ఆశ్రయపురమై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం బైబిల్ స్టడీకి వెళ్దాము. నేను ముందు చెప్పినట్లుగా మీ బైబిళ్ళు మీ నోటు పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం రాసుకొని పెట్టుకున్నట్లయితే మనకు భవిష్యత్తులో ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం రాసి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని ఈ బైబిల్ స్టడీ మనం మొదలు పెట్టుకుందాం.
ఆమె మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 73వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఆమె దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, చివరి భాగము మరొకసారి మనం చదువుకుందాం. ఆమేన్. ఏమంటుంది? నాతో కూడా కలిసి మీరు చదవండి. ఆమేన్. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అంటే పేతురు యొక్క మాట, పేతురు అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ పై వచనాలు మనము 73 నుంచి చదువుకుంటూ వచ్చినట్లయితే ప్రైజ్ గాడ్, అక్కడ పేతురు శోధించబడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు శిష్యుడు కదా నువ్వు అని చెప్పేసి ఒక అతను వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను కాదు అని చెప్పేసి అని అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చేసి అడిగాడు, నేను కాదు అని చెప్పేసి అని అన్నాడు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చేసి, నువ్వు నిజమే, నేను చూశాను, నాకు బాగా తెలుసు, నువ్వు వారిలో ఒక్కడు పోయి ఉంటున్నావు అని ఖచ్చితంగా చెప్తూ ఇంకొక మాట ఏమంటున్నాడు, నీ మాట వేరుగా ఉంటుంది, ఆయనతో నువ్వు ఉన్నావు కాబట్టి నీ మాట వేరుగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తూ ఉంటున్నాడు. వెంటనే కోడి కూస్తుంది. పేతురు కూడా ఒక గద్దింపు అనేది ఆయనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తన పలుకు వేరుగా ఉందని వాళ్ళు గమనించగలిగినారు. ఎలా జరిగింది అది? కారణం ఏంటి? తను యేసుతో కూడా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు యేసయ్యను కొలుస్తున్న మనమందరం కూడా, యేసయ్యను వెంబడిస్తున్న మనమందరం కూడా మన మాటలో తేడా రావాలి, మన మాటలో మార్పు ఉండాలి, మన మాటలో దేవుని బిడ్డలారా ఇతరులు తెలుసుకోవాలి మనం విశ్వాసులము అని చెప్పేసి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. లేకపోయినట్లయితే నీలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఆమేన్, ప్రైజ్ గాడ్. కనుక ఈ యొక్క రోజు దేవుని బిడ్డలారా పేతురు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాము. యేసు ప్రభు యొక్క శిలువ యాత్రలో, ఈ శిలువ ఘట్టంలో పేతురు పాత్ర చాలా ఉంది. అందుకని పేతురు గురించి తక్కిన శిష్యులందరికంటే కూడా పేతురు గురించి మనం తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. పేతురులో బలాలు ఉంటున్నాయి, బలహీనత కూడా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది మానవునికి సహజంగా ఉన్నటువంటి లక్షణం. ప్రైజ్ గాడ్. కానీ అలాంటి పేతురును దేవుడు ఎలా ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకొని అభిషేకించి వాడుకున్నాడో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. ఆమేన్. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు నాతో కూడా ఈ యొక్క పాఠాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే పేతురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని నేను చెప్పాను. పేతురు యొక్క జీవితాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఆమేన్. ఎలాగో అని అంటే క్రీస్తును ఎరగక ముందు, లేకపోతే క్రీస్తు పిలుపుకు ఆయన స్పందించకముందు. హల్లెలూయా. క్రీస్తును ఎరగక ముందు ఆయన జీవితం ఎలా ఉంది, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటి నుండి పెంతెకొస్తు వరకు తన జీవితం ఎలా ఉంది, మూడో భాగములో పెంతెకొస్తు తర్వాత తను చనిపోయేంత వరకు కూడా తన జీవితం ఎలా ఉంది. 3 భాగాలు మనము దానిని విభాగించవచ్చు. ఒకటి, క్రీస్తును ఎరగక ముందు, క్రీస్తును ఎరిగిన తర్వాత పెంతెకొస్తు తర్వాత ఈయన యొక్క జీవితం ఎలా ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువును నమ్ముకున్న మనమందరం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ పేతురులో ఉన్నటువంటి అనుభవము మనం కూడా కలిగి ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమలాడుతూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రతి దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయంలో పేతురు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆమేన్. ఇప్పుడు మామూలుగా చూసినట్లయితే గెత్సెమనే తోటలో పట్టబడ్డ తర్వాత యేసు ప్రభువును తీసుకుని పోయారు, బంధించి తీసుకుని పోయారు. ప్రధాన యాజకుడి దగ్గరికి, పిలాతు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటున్నారు. ఈయన పేతురు వాళ్ళ వెనకాల ఏమవుతుందో ప్రభువుకు
మీన్ ఏం హాని జరగబోతుంది, ఎలా ఏం చేయబోతున్నారు అని ఒక ఉత్సుకతతో ఆయన యేసును వెంబడిస్తూ ఉంటున్నాడు. సరే, బాగానే ఉంది. అక్కడ పోయి చలి కాచుకుంటూ ఉంటున్నాడు. వారితో ఆయన కూర్చొని ఆ సంభాషణ అంతా కూడా ప్రధాన యాజకుని ఇంటి ముంగిట కూర్చొని ఈ యొక్క మాటలన్నీ కూడా ఆయన వారితో కూడా ఆయన మాట్లాడి ఆ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈయన చరిత్రని మనం చూసుకున్నట్లయితే మన చరిత్రకు ఎంతో సన్నిహితంగా ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది. అలాగా ఈరోజు నువ్వు నేను కూడా ఉండాలి అని ప్రభువుల వారు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. అలాంటి ఎలాంటి పేతురును ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా పేతురు దేవుని యొక్క ప్రణాళికలో పేతురు యొక్క పాత్ర ఏమై ఉంటున్నది అది మనము ఈరోజు ఎరిగిన వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు మొదటి జీవితానికి మనము ధ్యానించుకున్నట్లయితే పేతురుకు ఉన్నటువంటి అంటే క్రీస్తును ఆయన ఎరగక ముందు, లేకపోతే దేవుడు ఆయనను పిలవక ముందు తన జీవితం ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, అతను ఎవరై ఉంటున్నారు? నేను రెఫరెన్సులు చెప్తే మనకు సమయం సరిపోదు, కానీ నేను మామూలుగా చెప్తాను, మీరు రాసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మా సీమోను కుమారుడైనటువంటి యోనా కుమారుడైనటువంటి సీమోన్ అయి ఉంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సీమోన్ బర్ జోనా అని చెప్పేసి ఆయన యొక్క పేరు అయి ఉంటున్నది. అది పాత పేరు అయి ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసుప్రభును ఎరగకముందు, యేసుప్రభు ఆయనను పిలవకముందు ఆయన పేరు ఏమై ఉన్నది? సీమోన్ బర్ జోనా ఆయన పేరు అయి ఉంటున్నది. మత్తయి రాసిన సువార్త 16:17 అట్లాగే ఈ యొక్క పేరును యేసయ్య ఈ పేరుతో పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాము. అది మొదట్లో పిలిచాడు. ఆయనను సేవకు పిలుస్తూ ఉంటున్నప్పుడు, శిష్యుగా ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు. అంత మాత్రమే కాదు, కానీ తన సేవా జీవితంలో అంతంలో ప్రైజ్ గాడ్ పునరుద్ధరణ అయిన తర్వాత మరలా యేసు ప్రభుల వారు ఇదే పేరుతో ఆయనను సంబోధించినట్లుగా యోహాను సువార్త 21:15 మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యము 4:13 మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యము ఈ యొక్క పేతురు గురించి ఏముంటుంది అని అంటే హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో మనకి చదువుకున్నట్లయితే ఆ రోజులలో ఉన్నటువంటి అపోస్తులు వాళ్ళని గురించి ఏమనుకున్నారు అంటే వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని చూసి, వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను చూసి ఏమనుకున్నారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే అపోస్తలుల కార్యము 4:13 వారు పేతురును యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తెరిగారంట. వాళ్ళకి విద్య లేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. పేతురు ఎవరండి? మనలాగా మనలో చాలామంది లాగా ఆయన చదువుకోలేదు ఎక్కువగా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. విద్య లేని పామరులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనము చదువుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరలా మనము మత్తయి సువార్తలోకి వెళ్ళినట్లయితే 4:18 మనం చదువుకున్నట్లయితే ప్రైజ్ గాడ్ పేతురు గురించి ఇంకా వాక్యం ఏం రాయబడి ఉంటుంది అని చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే పేతురులో ఉన్నటువంటి సింప్లిసిటీ మనం తెలుసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 4:18 యేసు గలిలయ సముద్రమున తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. హల్లెలూయా. వాళ్ళు ఎవరంట? జాలరులు అంట. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాము? ఈయన పాత పేరు ఉంటుంది ఒకటి. సీమోన్ బర్ యోనా. రెండవది ఆయన ఎవరై ఉంటున్నారు అంటే ఈయన విద్య లేని పామరుడై ఉంటున్నాడు. మూడవదిగా ఈయన ఎవరై ఉంటున్నారు అంటే ఈయన జాలరి అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇంకా మనం ముందుకు వెళ్ళేసి చూసుకున్నట్లయితే ఈయన పెళ్లి చేసుకున్నటువంటి వాడై ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఒక సంసార జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, ఇలాంటి యొక్క గుణాలు నీలో ఉన్నాయేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్లీజ్ గాడ్, పేతురుకు విద్య లేదని యేసయ్య దూరంగా పెట్టలేదు. పేతురు చేపలు పట్టుకునే వాడులే, వాడితో నాకేం పని ఉంది, వీడు ఏం చేయగలడు నా యొక్క రాజ్యంలో అని చెప్పేసి పేతురును దూరంగా యేసయ్య పెట్టలేదు. యేసయ్య ఆయనను కూడా ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ చదువు కానీ, నీ ఆస్తి అంతస్తు కానీ, నీ పేరు ప్రతిష్టలు యేసయ్యకి అక్కర్లేదు. ఆయన యేసయ్యకి కావలసిందండి నీ మనస్సు కావాలి, నీ హృదయం కావాలి ఆయనకి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన యొక్క పుట్టుపొడవతాల ఆయన చూసే దేవుడు కాదు, మన చరిత్రను తిరగరాసే దేవుడు, మన చరిత్రను మార్చగలిగినటువంటి దేవుడు యేసయ్య ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సాధారణంగా ఈ పేతురిగినా ఒకవేళ ఏదైనా ఉద్యోగానికైనా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే గినా ఏం అర్హత ఉంది ఈయన దగ్గర? ఎలాంటి అర్హత లేదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎవరు కూడా ఈయనను ఉద్యోగానికి పెట్టుకోరు, కానీ యేసయ్య మాత్రం ఈయనను ఉద్యోగానికి పెట్టుకుంటూ ఉంటున్నాడు. నన్ను చెప్పనివ్వండి, ఈరోజు లోకానుసారంగా నీకు అర్హత లేకపోవచ్చునేమో, లోకానుసారంగా యోగ్యత నీకు లేకపోవచ్చునేమో, కానీ నన్ను చెప్పనివ్వండి, యేసయ్య ఆయన యొక్క రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది, ఆయన యొక్క రాజ్యంలో నీకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాడబడాలనుకుంటున్నావా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని యొక్క తలాంతులు తన మహిమార్థమై వాడుకోవాలనుకుంటున్నావా? ప్రైజ్ గాడ్. నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇలాగా జీవితం జీవిస్తున్నటువంటి ఈయన ప్రైజ్ గాడ్ శిష్యులందరిలో కూడా వయసు అయినటువంటి వాడై ఉంటున్నాడు ఈయన. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఆ యొక్క సమయంలో ఈయన పిలువబడుతున్నాడు. సో వయసుకు సంబంధం లేదు, తారతమ్యం లేదు. ఆమేన్. యేసయ్య చిన్నవారినైనా పిలుచుకుంటాడు, పెద్దవారినైనా పిలుచుకుంటాడు. ఆమేన్. 80+ ఉన్నవారిని నేను చాలామందిని చూశాను రక్షణ పొందుకున్నట్లుగా. హల్లెలూయా. ఆ చివరి క్షణాలలో వారు బాప్తిసం పొందుకున్నట్లుగా నేను చాలామందిని కూడా నాకు తెలుసు. హల్లెలూయా. వయసుతో ఏం సంబంధం లేదండి. ప్రైజ్ గాడ్. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో వాడబడేదానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన రక్షణ మనకిచ్చేదానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఇది మొదటి భాగం అయినటువంటిది పేతురు యొక్క జీవితంలో. రెండవ భాగములకి మనం చూసుకున్నట్లయితే గిన ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఆయనని పిలిచాడో అప్పటి నుండి పెంతెకోస్తు వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. చూడండి, మన భవిష్యత్తులో మనం ఏమి అవబోతుంటున్నామో అది ఎప్పుడు తెలుస్తుంది అంటే గన నీ జీవితం మారటం ద్వారా, మారిన జీవితం ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావు, అది ఎలా సాధన చేసుకుంటున్నావు, దాన్ని బట్టి నీ భవిష్యత్తు అవలంబించి ఉంటుంది, దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి, ఈరోజు పేతురు యేసు ప్రభుతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో లోపాలు ఆయనలో ఉంటున్నాయి. ఆమేన్, ప్రైజ్ గాడ్. కానీ అలాంటి పేతురును యేసయ్య ఎంత గొప్ప చేశాడో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. ఆమేన్. ఈరోజు మనలో కూడా లోపాలు ఉంటున్నాయి. లోపాలు లేవని కాదు, లోపాలు ఉండొచ్చునేమో. లోపాలు ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను దూరంగా పెట్టాడు. కానీ పేతురు లాంటి స్వభావం కింద మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఎవరినైనా కానీ దేవుడు వాడుకుంటాడు. ఈరోజు ఎందుకు చాలామంది క్రైస్తవులు ఆ పరిపక్వతలకి రాలేకపోతుంటున్నారు, ఆ మెచ్యూరిటీలకి ఎందుకు ఎదగలేకపోతుంటున్నారు? ప్రైజ్ గాడ్. ఆత్మీయ పౌరస్థితులకి ఎందుకు రాలేకపోతున్నారు? కారణం ఏంటి? ఇంకా చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటాము. వాక్యం వింటూ ఉంటాము, సంఘాలకు వస్తూ ఉంటాము, కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటున్నాము, పండుగలన్నీ చేస్తూ ఉంటున్నాము, అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటున్నాము. అయినా కానీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది మనకు ఉండదు, క్రైస్తవ జీవితంలో పరిపక్వత అనేది మనకు ఉండదు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా, పేతురులో ఏ విధంగానైతే ఏ మార్పు వచ్చిందో అలాంటి మార్పు మనలో రావాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ యొక్క స్థితిలో నుంచి నువ్వు నేను కూడా మనము వెళ్ళాలి. అప్పుడే యేసయ్య నిన్ను బయటికి లాగబోతూ ఉంటున్నాడు. అప్పుడే ఆ యొక్క పరిపక్వతలోకి నిన్ను యేసయ్య తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు యొక్క జీవితానికి మనము జాగ్రత్తగా ధ్యానించుకుంటూ పోయినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే అంద్రెయ అనే సహోదరుడు ఆయన యొక్క సహోదరుడు పేతురును మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పేతురు తన యొక్క సొంత సహోదరుడి ద్వారా ఆయన నడిపింపబడ్డాడు. చూడండి, 1వ అధ్యాయం 40వ వచనంలో యోహాను సువార్త, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన
ఆంద్రేయ. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అక్కడ నుంచి మనము తక్కిన వచనాలు కూడా మనం చదువుకుంటూ పోయినట్లయితే కనుక చూడండి, 41వ వచనం ఏముంటుంది? ఇతడు మొదట తన సహోదరుని చూచి మేము మస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పాను. ఎవరితో? పేతురుతో చెప్తూ ఉంటున్నాడు. తర్వాత యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సయ్యను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థమై ఉంటున్నది. హల్లెలూయా. ఈ వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే కనుక ఆంద్రేయ యేసయ్యను తెలుసుకున్నాడు. ఇంటికెళ్ళి తన పెద్ద అన్న అయినటువంటి సీమోను పేతురును యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు రక్షణ పొందిన నీ మీద ఒక భారం ఉంది. మొట్టమొదటిగా నీ ఇంటికి వెళ్ళు. రక్షణ ఎవరికి పొందలేదో వారితో నీ రక్షణ అనుభవాన్ని పంచుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామంది మనము బయటకు వచ్చి ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటాం, కానీ మనకి ఇంట్లో సరైన సాక్ష్యం ఉండదు. ఎక్కడెక్కడో మేము వెళ్ళేసి మన గొప్పగా మనము గర్వంగా చెప్పుకుంటాం మన ఆత్మీయతను గురించి. మనం చెప్పుకోవటం కాదు కావాల్సింది. ఇక్కడ నువ్వు ఏ స్థలంలో అయితే ఉంటున్నావో ఆ స్థలంలో నీకు సాక్ష్యం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడు? ఆంద్రేయ ఏం చేస్తున్నాడు? తన ఇంటికి వెళ్ళేసి తన అన్న అయినటువంటి పేతురును యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తను అంగీకరించి తన పేరును మారుస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? సిమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థమై ఉంటున్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఈయన పేరు మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ యొక్క అన్య పేరుగిన ఉన్నట్లయితే మార్చుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. ఎందుకు అంటే అన్య పేర్లన్నీ కూడా దేవతలకు ముడిపడి ఉంటున్నాయి. అందుకని నేను బాప్తిస్మం ఇచ్చిన మన సంఘంలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడల్లా కూడా మేము సాధారణంగా చేసేది ఏంటంటే అన్య దేవతల పేర్లు ఉన్నట్లయితే దాని క్రైస్తవ పేరు బైబిల్ పేర్లకి మనము మారుస్తూ ఉంటున్నాం. ఒకవేళ జనరల్ పేరు ఉన్నట్లయితే అదేవిధంగా పేరు పెడుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. అన్య దేవతలు మన మీద వాళ్ళ ఛాయ అనేది కూడా ఉండకూడదు. మచ్చ డాగ్ అనేది మన మీద ఉండకూడదు. ఎలాంటి ఆనవాళ్ళు మనలో ఉండకూడదు. ఆమేన్. కనుక అన్య దేవతల పేర్లు ఎవరైతే పెట్టుకొని ఉంటున్నారో ఆ పేర్లు మనము మారుస్తుంటున్నాము. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే అది అన్య పేరు కాదు, కానీ యేసు ప్రభు నా శిష్యుడిగా నువ్వు ఉండాలి, నా దృష్టిలో నీకు ఒక ప్రణాళిక ఉంది, అది పేతురు నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి యేసయ్య ఆయనకు పేరు మారుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉందని మర్చిపోవద్దు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరగాల్సిందే. ఒకవేళ ఆ విధంగా కాకపోయినట్లయితే దేవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి తన యొక్క ప్రణాళిక నీ ద్వారా జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒకవేళ అదేవిధంగా కఠిన మనసు పెట్టుకొని నువ్వు దూరంగా వెళ్ళినట్లయితే నీ యొక్క పాటు నువ్వే పడుతూ ఉంటున్నావు. ఆమేన్. కనుక పేతురులాగా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. పేతురును ఆ విధంగా పిలిచినటువంటి యేసు ప్రభుల వారు, ఆమేన్, మా పేరు మార్చినటువంటి యేసు ప్రభుల వారు పేతురుతో ఆయన ఏమంటున్నాడు అని వాక్యంలో ఇంకా మనం ముందుకు వెళ్ళేసి దేవుని బిడ్డరా వాక్యంలో మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పేతురుతో ఆయన ఏమంటున్నాడు అంటే ఆయనను శిష్యుడిగా ఉండేదానికి ఆయనను పిలుస్తూ ఉంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? శిష్యుడిగా ఉండేదానికి పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నన్ను వెంబడించు. ఇది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆమేన్, ప్రైజ్ గాడ్, మీరు ఏదేదో కార్యాలు చేసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే నన్ను మీరు వెంబడించాలి. హల్లెలూయా. మీరు నా శిష్యులుగా ఉండాలి అని చెప్పేసి వారిని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆమేన్. మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డరా, పిలిచిన వెంటనే పేతురు ఏం చేశాడు? వెంటనే వారు అంటే పేతురు, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా తర్వాత తన స్నేహితులు కూడా తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఆయన శిష్యులుగా వెంబడిస్తూ ఉంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డ, ఇంతకుముందు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో తెలియదు, కానీ ఏమేమి ఆచారాలు ఆచరిస్తున్నావో తెలియదు, కానీ ఈ రోజు నుంచి యేసయ్యని నువ్వు పిలిచాడు కాబట్టి యేసయ్యని మనం అవలంబించుకున్నట్లయితే చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది. ఆమేన్. యేసయ్యను మనము వెంబడించే వారంగా మనము ఉండాలి. అదే మత్తయి సువార్త మనము 10వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఆమేన్, శిష్యులుగా పిలువబడినటువంటి వీరందరినీ కూడా యేసు ప్రభుల వారు ఏమని సంబోధిస్తుంటున్నాడు? వాళ్ళని
ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. వారిని అదే స్థితిలో ఉంచకుండా, ఆమేన్, అదేవిధంగా పేతురును కూడా అదే స్థితిలో ఉంచకుండా యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు? మత్తయి రాసిన సువార్త 10:2 ఆ 12 మంది అపోస్తులుల పేర్లు, హల్లెలూయా, వారిని ఏమని పేరు పెట్టాడు? ఇంతకుముందు శిష్యులుగా ఉన్నారు, 4వ అధ్యాయంలో శిష్యులుగా పిలిచాడు, 10వ అధ్యాయంలో వచ్చేసరికి వారికి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఏమంటున్నారు? మీరు ఇప్పటి నుంచి అపోస్తులుగా ఉండబోతుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. శిష్యుడు అనేవాడు ఎదగాలి. ఆమేన్. ఈరోజు నీ ఎదుగుదల ఎలా వచ్చింది? ఎంతవరకు వచ్చింది నీ ఎదుగుదల? ఆమేన్. అదే ఏడుస్తున్నావా? నాకేం జ్ఞాపకం ఉండటం లేదు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను బైబిల్ చదవలేకపోతున్నాను, నాకేం అర్థం కావటం లేదు, ఏం చేయాలనుకున్నా కానీ నేనేం ఏమి నాకు అచ్చి రావటం లేదని చెప్పేసి అదే ఏడుస్తుంటున్నావా? ప్రైజ్ గాడ్. ఆ ఏడిచినంత వరకు నీ జీవితం బాగుపడదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు మనం పేతురు గురించి మనం చదువుకున్నట్లయితే చదువులేదు మనలాగా, చాలామందిలాగా. ఆయనకి ఎలాంటి ఆధిక్యత అనేది లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుల వారు ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యుడిగా కొన్ని రోజులు తరబేతి పొందిన తర్వాత ఈరోజు ఆయన ఏమని పిలుస్తుంటున్నాడు? అపోస్తులుడు అని పిలుస్తుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. కనుక దేవుని బిడ్డారా, ఈరోజు కానీ మనం చూసుకున్నట్లయితే కనుక నువ్వు నేను కూడా అలాగా యేసు ప్రభువులో ఎదిగేదానికి మనం ముందుకు రావాలి. ఆమేన్. అప్పుడే మనము ప్రగతి పదములో మనము సాగగలుగుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. అయితే తన అపోస్తలత్వాన్ని, తన విశ్వాసాన్ని పేతురు ఎలా స్థాపించుకున్నాడు ఆయన అనిగిన వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే అదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? 14వ అధ్యాయము 28 నుంచి కూడా మనం చదువుకుంటూ పోయినట్లయితే కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. ఆ సంగతి నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుల వారు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏమో చదువుతున్నాం మనము? ఈ యొక్క వాక్య భాగంలో తన విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరిచారో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఎలా చేశాడు? తుఫాను వచ్చింది, నావలో వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తుంటున్నారు ఒకలి గట్టికి. యేసు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చారు. వెనక మీరు చూస్తూ ఉంటుండొచ్చు ఆ సంగతి. ప్రైజ్ గాడ్. నడుచుకుంటూ ఆయన వస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే పేతురును ఎప్పుడైతే యేసు ప్రభువును గమనించుకున్నాడో, నువ్వు ప్రభు అని చెప్పేసి వెంటనే ఏమంటున్నాడు తెలిసిన? ప్రభు, నువ్వు నడిచినట్టు నేను కూడా నడవాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో రా అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇలాంటి గురువు లోకంలో ఎక్కడ కూడా మనకు కనిపించడు. ఇలాంటి గురువు ఎవరు కూడా ఉండరు. ఏ గురువు అయినా కానీ శిష్యుడు తనకంటే ఎక్కువగా వెళ్ళాలని ఏ గురువు కోరుకోడు. ప్రైజ్ గాడ్. మీ లోకంలో ఎక్కడికైనా పోయింది, ఏ మతం కానీ, జాతి కానీ, కులం కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు చూడండి, గురువు తన శిష్యుని పొరపాటున కూడా 1 ఇంచి పైకి తీసుకురానివ్వడు, పైకి ఎక్కనివ్వడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభువుల వారు అలా కాదండి. నేను నడిచాను కదా, ఇంకెవరు నడవకూడదు అని చెప్పేసి అనుకోలే. నేను నడిచాను కదా, నా శిష్యులు కూడా నడవాలి అని చెప్పేసి అనుకున్నాడు అది యేసయ్య. దురదృష్టవశాత్తు మనం ఏం చూస్తున్నాం అంటే 12 మంది శిష్యులున్నా కానీ ఎవరూ ధైర్యం చేయలేదు, కానీ పేతురు ధైర్యం చేశాడు. దుడుకు పేతురు అయినప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు ఆయన బలహీనతలు మనం చూస్తూ ఉంటున్నప్పటికీ కూడా ప్రైజ్ గాడ్, ఇది బలహీనంగానే మనకు కనిపించవచ్చునేమో, కానీ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇది బయలుపరుస్తూ ఉంటుంది. అది అల్ప విశ్వాసమే ఎండొచ్చునేమో, కానీ యేసునందు విశ్వాసం ఉంచి బయట అడుగు పెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారో తెలిసిన? బాప్తిసం తీసుకోండి, నమ్మండి, యేసు ప్రభువులకి రండి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించండి అంటే చాలామంది ఏమంటారు తెలిసిన? మేము పాపం లేక ఎదుర్కోలేమండి, పాపంలో పడిపోతానేమో భయమండి అని చెప్పేసి లేనిపోని కుంటి సాకులని కూడా చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే నీకు మారాలని నీకు ఇష్టం లేదు, మార్పు చెందాలని నీకు ఇష్టం లేదు, ఇంకా లోకంలో పాపములో అదేవిధంగా నువ్వు ఆనందించాలని కోరుకుంటున్నావు, ఆత్మీయ జీవితములకి రావాలని నీకు ఇష్టం లేదు. కానీ పేతురు ఆ విధంగా అనుకున్నాడా? లేదు.
తన జీవితాన్ని ఆ విధంగా ఆయన సార్థకం చేసుకుంటూ ఆయన పోతూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు కలిగింది. ఇది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసు ప్రభువుని గురించి మనకు ఎక్కువ తెలియదు. కారణం ఏంటో తెలిసినా మనం ఎదిగేదానికి ఇష్టపడటం లేదు. ఎవరో మాటలు వింటున్నాం, వారు చెప్పినట్టు చేస్తున్నాం, అంతా జరిగిపోతూ ఉంటుంది. అది కాదు కావాల్సింది మనకి. అదే మత్తయి రాసిన సువార్తలోనే 16వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే చూడండి, యేసు ప్రభుల వారి గురించి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు 13 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని 16 వచనం చదవాలి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి చాలు. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు నేను ఎవరినని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? చాలా మంది ప్రజల గురించి అడిగాడు. ప్రజలు ఏమనుకుంటారు నన్ను గురించి అని చెప్పేసి ఏదేదో చెప్పుకొచ్చారు వాళ్ళు. సరే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే 12 మంది శిష్యులలో 11 మంది నోరు తెరవల. ఆయనతో తిరుగుతున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తున్నారు, ఆయన చెప్పే బోధ విన్నారు, అయినా కానీ నోరు తెరవలేకపోయారు. యేసు ప్రభువును ఎవరో ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ పేతురు అయితే మాత్రం ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఏ గ్రంథాలు చదవలేదు ఆయన, ఏ బడికి వెళ్ళలేదు ఆయన, ఎలాంటి జ్ఞానం ఆయనకి లేదు. ప్రైజ్ గాడ్. కానీ మనం ఏం చూస్తున్నాం దేవుని బిడ్డలారా? అయితే పేతురు యేసు ప్రభు ఎవరు అనే వెంటనే మనం ఏం చూస్తున్నాం అడిగినా, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత ఎలా కలిగింది ఆయనకి? దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఉన్న విశ్వాసంలోనే మనం ఉండకుండా మన విశ్వాస జీవితంలో ఎదగాలి. మన విశ్వాస జీవితంలో మనం యేసయ్యను తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రతిసారి మనం చేస్తున్న కార్యాలన్నిటిలో కూడా యేసయ్యను నువ్వు నేను కూడా తెలుసుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ప్రైజ్ గాడ్. కనుక ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎవరో ఆయన తెలుసుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది, చాలా మంచిది. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక విషయం మనము ధ్యానించుకుందాం. అదే 16వ అధ్యాయంలో మనకి చూసుకున్నట్లయితే హల్లెలూయా 21 నుంచి 23 వచనాలకి మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దెంపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అద్భుతమైన సంగతి. ఇంతగా దగ్గరగా ఎరిగినటువంటి పేతురును తెలుసుకున్నటువంటి పేతురు పేరు మార్చబడి తన పనులు అన్ని మానుకొని తల్లిదండ్రులను వాళ్ళను నావను వదిలిపెట్టేసి యేసు ప్రభు వెంట వస్తూ తక్కిన శిష్యులందరికంటే కూడా విశ్వాసంలో ఎదిగినవాడై యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నవాడై ఉండి కూడా ఈరోజు యేసు ప్రభుని ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు సిలువకు వెళ్ళకూడదు, అది ఎంత మాత్రం నీకు దూరం అవును గాక. ఒకవేళ నీకు కావాలంటే నేను ఏదైనా చేస్తాను, నీ కొరకు ప్రాణమైన ఇస్తాను, కానీ నువ్వు మాత్రం అని సిలువకు వెళ్ళకూడదు నువ్వు అని చెప్పేసి పేతురు ప్రభువును అడ్డగిస్తూ ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమన్నారు? ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. హల్లెలూయా. ఎక్కడ చాటున అన్నాడా? 11 మంది శిష్యుల ముందు యేసు ప్రభు పేతురును గద్దిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్షిస్తూ ఉంటున్నాడు, వారిని గద్దిస్తూ ఉంటున్నాడు. కానీ ఈరోజు గద్దింపుకు మనం ఇష్టం ఉండదు. నువ్వేనా, మీ సంఘమేనా, బోలెడన్ని సంఘాలు ఉన్నాయని చెప్పేసి పారిపోతుంటున్నారు. చూడండి, మీరు చేయొచ్చునేమో, చేస్తున్నారేమో ఆ విధంగా, కానీ ఈరోజు నన్ను చెప్పనివ్వండి దేవుని యొక్క దాసుడిగా. దాని తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో. ఒకవేళ పేతురు ఈరోజు, ప్రభువా ఏంటి నన్ను ఇంతమంది ముందును సాతానని పిలుస్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా,
నీకేమైనా ఏమైనా ఆలోచన చేస్తున్నావా లేదా? ఒకవేళ గద్దించాలంటే పక్కకు తీసుకెళ్ళి గద్దించాయా? ఇంతమంది ముందు నన్ను గద్దిస్తున్నావేంటి, నాకేమైనా మర్యాద ఉంటుందా అని చెప్పేసి పోట్లాడొచ్చు కదా, అడగొచ్చు కదా. అడగలేదు. ప్రైజ్ గాడ్. అప్పటి నుంచి యేసయ్యను ఆయన వెంబడించడం మానేశాడా? మానేయాల. సైతానాన్ని పిలిచినా కానీ మానేయాల. నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు అని చెప్పేసి అన్నా కానీ మానేయాల. అంతే మాత్రమే కాదు కానీ ఇంకా యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన, నువ్వు లోకానుసారమైనటువంటి విషయాలే మనస్కరిస్తున్నావు కానీ, ఏ లోక సంబంధమైన విషయాలే మనస్కరిస్తున్నావు కానీ పరలోక సంబంధాలను ఆలోచన చేయటం లేదు పేతురు అని చెప్పేసి ఇంత గడ్డింపు చేసినా కానీ పేతురు యేసయ్యను వదిలిపెట్టలేదు. కానీ ఈరోజు చిన్న మాట అంటే గిన ఎంతోమంది సంఘం రాకుండా మానేస్తుంటున్నారు. ఎవరైనా అడిగితే ఎందుకు రావట్లేదు అన్నట్టుగా పాస్టర్ గారు అట్టన్నారు, పాస్టర్ గారు ఇట్టన్నారు, ఆయన అట్టన్నాడు, ఈయన ఇట్టన్నాడు అని చెప్పేసి. బుద్ధి లేదు. ఈరోజు జాగ్రత్త. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో జరగాలి అనుకున్నట్లయితే పేతురులాగా మనం ఉండాలి. సంఘాలు మార్చుకోవటం కాదు, పాస్టర్లను మార్చుకోవటం కాదు, కాపర్లను మార్చుకోవటం కాదు, స్నేహితులను మార్చుకోవటం కాదు. కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే నువ్వు పిలువబడ్డావో, ఎక్కడైతే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో అక్కడ ఈ గద్దింపులకు నువ్వు లోబడి ఉండాలి. నీలో ఉన్న ఆత్మీయతను బయటికి తీసుకొచ్చేదానికి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. పేతురు ఈరోజు దేవుడు అంతగా గద్దించినప్పుడని కూడా నోరెత్తలేదు ఆయనను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు అని అడిగినా పేతురు దేవుని యొక్క తన యొక్క ప్రణాళిక తెలుసుకున్నాడు కాబట్టి. తనే కాదండి, ఎవరెవరినైతే దేవుడు పిలుస్తున్నాడో వాళ్ళందరి జీవితాలలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. సరే, ఉదాహరణకి ఈయనగిన పేతురు ఈరోజు నువ్వు నాకొద్దు, నువ్వు అందరి ముందు నన్ను ఏటన్నావు, నాకు ఏమైనా ముఖం ఉంటుందా ఇలా ముందు తలెత్తుకుని తిరిగేదానికి అని చెప్పేసి యేసయ్యను వెంబడించడానికి మానేశాడే అనుకోండి. మనలో మాట అనుకుందాం, మానేశాడే అనుకోండి. ప్రైజ్ గాడ్. తర్వాత ఏం జరగబోతుంటుంది? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా, ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే ఏం జరిగి ఉండేది నేను చెప్తాను. ఇప్పుడు పేతురులో ఉన్న ఆధిక్యత కొన్ని మాటలు మనం చూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా, మనం చూసుకున్నట్లయితే పేతురు యొక్క జీవితంలో గొప్ప కార్యాలు ఏముంటున్నాయి, ఆధిక్యత ఏంటుంది? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవునికి వాక్యం ఏముంటుంది. హల్లెలూయా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఆమేన్. హల్లెలూయా. యేసు చేయి చాపి చాలు. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మొట్టమొదటి యొక్క ఆధిక్యత ఏంటంటే దేని బిడ్డరా, ఇక్కడ ఏం చేయాలి? రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీళ్ల మీద నడిచాడంట. 12 మంది శిష్యులు ఉన్నారండి. ఎవరైనా నడిచారా? నడవల. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఇలాంటి కార్యము మన జీవితంలో ఏమైనా జరిగిందే అనుకోండి, అన్ని యూట్యూబ్లలో అన్ని వార్తలలో మన పేరే ఉంటుంది. ప్రైజ్ గాడ్. కానీ పేతురు తన ఆధిక్యత ఏంటి అని అంటే ఏ శిష్యుడు కూడా చేయనటువంటి కార్యము. హల్లెలూయా. యేసు ప్రభుతో సరి సమానంగా నీళ్ల మీద నడుస్తున్నాడు. ఈయనలో బలహీనత లేదా? ఉంది. కానీ యేసయ్య గద్దించినప్పుడు మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, మానేయకుండా మరలా అదే విధంగా నడుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు ఇలాంటి ఆధిక్యత మనం యేసయ్యనికైనా మనకైనా వెంబడించకపోయినట్లయితే గద్దించాడులే అని చెప్పేసి, పాస్టర్ గారు గద్దించారులే అని చెప్పేసి, ఆ పెద్ద ఏదో గద్దించాడని చెప్పేసి, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి సాకులు చెప్పుకొని దేవుని సన్నిధికి రాకుండా మానేసినట్లయితే వేరే సంఘాలకైనా చూసుకుంటున్నట్లయితే నన్ను చెప్పనివ్వండి, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రైజ్ గాడ్, దేవుని ప్రణాళిక ఉంటున్నప్పుడు ఆ ప్రకారంగా ఒక ప్రదేశాన్ని కూడా దేవుడు నీకు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. చూడండి, మోషేని పిలిచినప్పుడు దేవుడు అరణ్యం నీకు ఉంది, నీకు ఎదురుగా అరణ్యం ఉంది, దాంట్లో నువ్వు ప్రయాణం చేయాలి, ఇశ్రాయేలులతో ప్రయాణం చేయాలి, ఐగుప్తులో కార్యాలు జరిగించాలి అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఏలియాని పిలిచినప్పుడు సమరయాకు వెళ్ళు, కార్యం జరిగించు, సారేపతుకు వెళ్ళు, కార్యం జరిగించు,
ఆహాబు దగ్గరికి వెళ్ళు, కార్యం ఒక ప్రణాళిక పెట్టినప్పుడు, ఒక దేవుని యొక్క చిత్తం ఉంటున్నప్పుడు దాన్ని జరిగించడానికి పార్శ్వభూమి కూడా దేవుడే దానికి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి పోతున్నావా అనుకోండి, సేవకులను మార్చున్నావా అనుకోండి, వాళ్ళకేం తెలుసు నీ గురించి? ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, ఇట్లాగా చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయతను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు రాకడలో ఎత్తబడరు సుమా. ఎందుకని అడిగినా, కాపరిని వదిలిపెట్టి, దొడ్డిని వదిలిపెట్టి, సహగొర్రెలను వదిలిపెట్టి దారి వెళ్ళిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. రెండవదిగా మనకి చూసుకున్నట్లయితే అదే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనకి చదువుకున్నట్లయితే ఆమేన్, చూడండి దేవుని యొక్క వాక్యం ఏమిటి? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. ఆమేన్. ఆయన యొక్క జీవితంలో జరిగిన మరి ఒక సంఘటన 18-19 వచనాలకి మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం ఏమిటి? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆమేన్. పాతాళలోక ద్వారములు హల్లెలూయా ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. సరే, తర్వాత వేరే చదువుకుందాం. ప్లీజ్ గా ఇక్కడికి మనం చదువుకున్నట్లయితే పేతురు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒకవేళ యేసుప్రభుల వారు నన్ను సైతాన్ అన్నాడు, నేను రానింగా, నువ్వొద్దు, నీ శిష్యులొద్దు, నీ పని వద్దు, నాకేమొద్దు అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాడే అనుకో, సంఘం ఎవరి మీద కడతాడు? ఆమేన్. చాలామంది శిష్యులు ఉన్నారు, పేతురు కంటే యోగ్యులైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పేతురుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలిసినా, గద్దించినా కానీ, తప్పుదిద్దినా కానీ తెలుసుకునేదానికి, సరిదిద్దుకునేదానికి ఇష్టపడ్డాడు పేతురు. ఈరోజు మనం గద్దింపులకు ఇష్టపడం. ఆమేన్. జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. ప్రైజ్ గాడ్. గద్దింపులు ఇష్టం ఉండదు మనకి. అందరూ కూడా మనల్ని ప్రేమించాలి, అందరూ కూడా మనం మెచ్చుకోవాలి, అందరూ కూడా మనం చేసిందల్లా కరెక్టే అని చెప్పేసి అనుకొని చాలామంది భ్రమలో ఉంటున్నారు. హల్లెలూయా. అది ఎంత మాత్రం కూడా మనకు ఆశీర్వాదకరము కాదు. ఒకవేళ యేసయ్య ఈ లోకానికే వచ్చాడు, సంఘం కట్టేదానికి గిన సరైనటువంటి పునాది గిన లేకపోయినట్లయితే ఆయన ఇంత చేసే ప్రయోజనం ఏముంటుంది కదండి? ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు పేతురు ఎంత గొప్పతనమో ఆయనకి దేవుడు ఇస్తున్నాడు అంటే గిన, ప్రైజ్ గాడ్, ఇదిగో పేతురు, ఈ విశ్వాసం అనే బండ ఏదైతే ఉంటుందో, నువ్వు ఏదైతే కేఫాగా పిలువబడుతున్నావో ఆ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు నువ్వు పాపములుగిన పడిపోయినట్లయితే నిన్ను చూసే వారందరూ కూడా పాపములు పడిపోతూ ఉంటున్నారు. ఒకవేళ ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేసినట్లయితే నిన్ను చూసిన వారు కూడా చాలామంది పడిపోతూ ఉంటున్నారు. ఒకవేళ నువ్వు సంఘం మార్చుకుంటూ, సేవకులను మార్చుకుంటూ తిరుగుతూ ఉన్నట్లయితే ప్రైజ్ గాడ్, నిన్ను బట్టి చాలామంది కూడా పెడదారిలో పోయే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరి యొక్క ఆత్మ యొక్క భారము, విలువ దేవుడు నిన్ను అడగబోతుంటున్నాడు. ఎందుకంటే నిన్ను చూసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఈ మస్కత్లోనే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కొంతమంది ఆత్మలను బిగబడుతూ ఉంటున్నారు. వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. ప్రైజ్ గాడ్. వాళ్ళు రాకపోతే వీళ్ళు రారు, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని చూస్తే భయం వీళ్ళకి. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, ఈరోజు మనము ఎవరిని కూడా బంధకాలలో పెట్టడానికి మనకు అనుమతి లేదు. వాళ్ళ యొక్క ఆత్మ యొక్క పాపములో నువ్వు కూడా పాలి భాగస్థులు అవుతుంటున్నావు. ప్రైజ్ గాడ్. ఈరోజు అలాగైనా పేతురులాగా మనం ఉండగలిగినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. పేతురుకు బలహీనతలు ఉన్నాయి. ఆమేన్. ఇదే పేతురు ఈరోజు సిలువకి వెళ్ళొద్దని అడ్డగించినటువంటి పేతురు అదే మనసులో పెట్టుకొని, ప్రైజ్ గాడ్, గెత్సెమనే తోటలో ఏం చేశాడు? కత్తి తీసుకుని పోయాడు, యుద్ధం చేస్తాను నేనని చెప్పేసి. ఆమేన్. యేసయ్య కావాలంటే ఆయన ఏమన్నాడు? నేను 12 వ్యూహముల కంటే ఎక్కువ సైన్యము తండ్రి నాకు ఇస్తాడు, కానీ అలా పోరాడి నా రాజ్యాన్ని కట్టేదానికి నాకు ఇష్టం లేదు. లోకంలో ఉన్న మతాలన్నీ కూడా ఆ విధంగా కట్టుకుంటూ పోయారు. కత్తి తీసుకొని వాళ్ళ మతాలు, వాళ్ళ రాజ్యాలు కట్టుకున్నారు. యేసయ్య ప్రేమ అనే కత్తి ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అందుకని ఏది కూడా దాని ముందు ఆగలేకపోయింది. ప్రైజ్ గాడ్. కత్తి తీసుకున్నవాడు కత్తితోనే నశిస్తాడన్నట్లుగా తక్కిన రాజ్యాలన్నీ కూడా అదేవిధంగా నశించిపోయాయి. యేసయ్య రాజ్యం మాత్రం ఇప్పటి వరకు కూడా నిలిచి ఉంది, ఇక ముందు కూడా నిలిచి ఉండబోతుంటుంది. అది భూమి ఉన్నంత కాలము, ఆకాశం పైన ఉన్నంత కాలం కూడా ఇది ఉండబోతూ ఉంటుంది, ఇది వర్ధిల్లబోతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు ఒకవేళ పేతురు నన్ను సైతాన్ అన్నావు అని చెప్పేసి ఒకవేళ మానేసి ఉంటే సంఘం పరిస్థితి ఏమై ఉండేది?
దేవుని యొక్క ప్రణాళిక పేతురు యొక్క జీవితంలో నెరవేరేదా? లేదు. ఈరోజు చాలామంది మనం వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు అని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళికకు నువ్వు దూరంగా పోతున్నావు సుమా. దేవుడు నీలో ఉన్నటువంటి సామర్థ్యం ఎంత ఉంది, నీలో ఓపిక ఎంత ఉంది, నీలో తగ్గింపుతనం ఎంత ఉంది అని, దేవుడు సహనం ఎంత ఉంది నీలో అని చెప్పేసి, క్షమించే గుణం నీలో ఎంత ఉంది అని చెప్పేసి ఇలాంటి పరీక్షలు నీ మీద పెడుతూ ఉంటున్నాడు దేవుని బిడ్డ. నీ మీదేం పగని కాదు. ప్రైజ్ గాడ్. సేవకుడికి పగలేదు, సంఘానికి పగలేదు, సహోదరులకు పగలేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. కాకపోతే మనలో ఉన్నటువంటి ఆత్మీయత ఆ యొక్క ఎదుగుదలలో మనం ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. తర్వాత వచనం ఏమంటుంది? 19వ వచనము. ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఆమేన్. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏంటి? పేతురు యేసయ్యను వెంబడించినందుకు. రెండవ ఆశీర్వాదం ఏంటి? సంఘానికి కడతానని మాత్రమే కాదు కానీ తాళపు చెవులు ఇస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నన్ను సైతాన్ అన్నావని చెప్పేసి మానేశాడే అనుకోండి, ఏమో తాళాలు ఎవరికి పోయి ఉండేవి? తాళం అంటే ఏంటి? అధికారం. ఇక్కడ ఈ యొక్క వాక్యంలోని మనం చదువుతూ ఉంటున్నాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే దీని అర్థం ఏంటో తెలిసిన, పరలోకానికి తీసుకెళ్లేదానికి నీతో సహా ఇంకా కొంతమంది విశ్వాసులను, ఇంకా కొంతమంది పాపులను మార్చి, ఇంకా కొంతమంది దుర్మార్గులను, దుష్టులను మార్చి పరలోకానికి నీతో కూడా తీసుకువెళ్ళేదానికి యేసయ్య తాళపు చెవులు నీకు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, కొన్ని తాళపు చెవులు బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం. పరలోకం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? శిష్యులు 12 మంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు యేసయ్య? పేతురికి ఇవ్వాల. ఆమేన్. ఎవరికి ఇచ్చాడు? యూదా ఇస్కరియోతు ఇచ్చాడు. ఎందుకంటే వాడి మనసంతా దాని మీదనే ఉంది కాబట్టి, వాడు దొంగ కాబట్టి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలా, అట్లాగే ఈరోజు నమ్మకం మీద ఎవరికి ఇస్తున్నాడు తాళపు చెవులు అంటే గిన పేతురుకి ఇస్తుంటున్నాడు. ఎంత అధికారం అంటే గిన, నువ్వు ఏది బంధిస్తావో భూలోకంలో బంధించబడుతుంటుంది, ఏది విడుదల చేస్తావో భూలోకంలో అది విడుదల చేయబడుతుంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంటే భూలోకంలోనూ పరలోకంలోనూ అధికారము ఇస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఒకవేళ యేసయ్య నువ్వు నన్ను ఇట్టన్నావు, నేను నిన్ను వెంబడించను, ఏమి వేరే సంఘాలు లేవా, వేరే గురువులు లేవా, మాకు యాజకులు లేరా అని చెప్పేసి గిన ఆ రోజు గిన పోయి ఉన్నట్లయితే గిన ఎంత గొప్ప ఆధిక్యత పేతురు కోల్పోయి ఉండేవాడో వర్ణించలేం మనము. ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ చిన్న తప్పు వలన ఎంతమంది విశ్వాసులు పాడైపోతున్నారో, తమ దేవుని యొక్క ప్రణాళిక తమ జీవితంలో నెరవేర్చబడకుండా మీన్ ప్రైజ్ గాడ్ మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చివరికి ఏమైందంటే ఆయన మీద వంతులు పెట్టు, ఈయన మీద వంతులు పెట్టు అని చెప్పేసి మనం ఉంటున్నాం. అంత మాత్రమే కానీ సైతానికి ఏం ప్రమేయం ఏం లేదు దీంట్లో, నీ నిర్ణయమే. హల్లెలూయా. తర్వాత మనం ఏం చేస్తామంటే సైతాన్ అడి చేసినాడు, సైతాన్ ఎడి చేసినాడు అని చెప్పేసి మనం అనుకుంటూ తిరుగుతూ ఉంటాం. సైతానికి ఏం ప్రమేయం ఏమీ లేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఇలాంటి ఆధిక్యతలు మనం పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే మనము చాలా ఆశీర్వాదకరం. ఆమేన్. ఇంకా అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్పతనము అపోస్తల కార్యంలో మనకి చూసుకున్నట్లయితే దేవుని బిడ్డరా 41వ వచనం మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా. ఆదికాండము అపోస్తల కార్యము 42వ అధ్యాయము. ప్రైజ్ గాడ్. 41వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, 3వ ఆధిక్యత, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, విద్య లేని పామరుడు, ఏ బడికి వెళ్ళలేదు, హల్లెలూయా, మోటువాడు, మొరటివాడు, కానీ ఆయన ఒక్క ప్రసంగంతో ఎంతమంది రక్షణ పొందుకున్నారంట? 3,000 మంది రక్షణ పొందుకున్నారు. 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు ఆ రోజు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఒకవేళ ఆ రోజుకిన తప్పిపోయి ఉంటే ఇంతమందికి మార్గం చూపించేవాడా? ఈరోజు నువ్వు సంఘాలు మారుస్తుంటున్నావు, ఈరోజు నువ్వు కాపర్లను మారుస్తూ ఉంటున్నావు,
ఈరోజు విశ్వాసులను కాదని నువ్వు తలదన్నేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావేమో. దేవుని బిడ్డ, నన్ను చెప్పనివ్వండి, నీ ద్వారా దేవుడు ఎంతమందినైతే రక్షించుకోవాలని ఆయన ప్రణాళికలు ఉంటుందో నువ్వు తప్పిపోయావు కాబట్టి వాళ్ళు కూడా తప్పిపోతుంటున్నారు. వాళ్ళ యొక్క ఆత్మ నీ మీద దేవుడు అడగబోతుంటున్నాడు, నిన్ను అడగబోతుంటున్నాడు ఆయన. రేపు వాళ్ళకిన నరకగిన వెళ్ళినట్లయితే దానికి కారణం ఎవరై ఉంటున్నారు? నువ్వు కారణమై ఉంటున్నావు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసయ్య ఎంత కఠినస్తుడు, ఇంత కఠినంగా మాట్లాడతాడు, నేను ఒప్పుకోను అని చెప్పేసి పేతురుగిన ఆ రోజుగిన వెనక్కి మళ్ళినట్లయితే 3,000 మంది రక్షణ పొందిండే వల్ల ఇంకా తర్వాత ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. వీళ్ళ సంగతి ఏమై ఉండేది? అట్లాగే నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందుతున్నారో, రక్షణ పొందాలని దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఐ మీన్ ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, బిల్లీ శాండీ అని ఒక సండే స్కూల్ టీచరు, దేవునికి స్తోత్రం, చాలా యథార్థంగా పనిచేసేవాడు. ఈయన క్లాసులోనే బిల్లీ గ్రహాం ఉండేవాడు. బిల్లీ గ్రహాంను దేవుడు పిలుచుకున్నాడు. కొన్ని కోట్ల మంది ఆయన సేవ ద్వారా రక్షణ పొందుకున్నారు. ఒకవేళ బిల్లీ శాండీ తన యొక్క ప్రవర్తన, తన యొక్క పరిచర్యగిన జరిగించకపోయినట్లయితే, చిన్నపిల్లలకి ఏం చేశాను నేను, చిన్న కథలు చెప్పాను నేను, నాకు ఇంత వయసు వచ్చింది, ఇంత వాక్యం తెలుసు, ఈ చిన్నపిల్లలకి నేను వాక్యం చెప్పేది అని ఒకవేళ అనుకున్నట్లయితే బిల్లీ గ్రామ్ రక్షణ పొంది ఉండేవాడా? బిల్లీ గ్రామ్ కింద రక్షణ పొందకపోయినట్లయితే కోట్ల మంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళ? బిల్లీ శాండీ తన యొక్క కార్యాన్ని చేశాడు కాబట్టి యథార్థంగా బిల్లీ గ్రామ్ లాంటి వాళ్ళు రక్షణ పొందుకున్నారు. బిల్లీ గ్రామ్ సమర్పించుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా, తన ద్వారా కోట్ల మంది రక్షణ పొందుకున్నారు. ఐ మీన్ అట్లాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏం దాచి ఉంచినాడో తెలియదు. నీ దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరుగుతుంటున్నప్పుడు ఏవేవి దాని వెనకాల పార్శ్వంగా ఏమేమి జరుగుతున్నాయో నీకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చిన్న చిన్న విషయాలకు మనసు అమర్థంలో పెట్టుకొని, చిన్న చిన్న విషయాలకు మూతి ముడుచుకొని, ఎడముఖం పెడముఖం పెట్టుకొని కనుక మనం ఉన్నట్లయితే అది నీకే శాపంగా తర్వాత మారబోతుంటుంది. ఐ మీన్ చాలాసార్లు అనుకోవచ్చునేమో, యోనా మళ్ళీ మనసు పొంది ప్రైజ్ గాడ్ దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు కదా అని చెప్పేసి. మనకు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చునేమో. దేవుని బిడ్డ, ఉన్నదానికైనా తలదన్నుకున్నట్లయితే కన్నా దేవుడు వేరే వాడిని చూసుకుంటాడు, కానీ ఆ విధంగా జరగకపోవచ్చునేమో. అన్నిసార్లు నేను జరుగుతుంది అని నేను చెప్పలేను. ప్రైజ్ గాడ్. మనకున్నటువంటి తరుణాన్ని కన్నా మనం తలదన్నినట్లయితే కన్నా ప్రైజ్ గాడ్ రేపు అనుభవించక తప్పదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము ఆయన చేస్తూ ఉంటున్నాడు. సరే, ప్రైజ్ గాడ్. అదే అపోస్తల కార్యంలోనే ఇంకా కనుక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక 12వ అధ్యాయం చూడండి. ఐ మీన్ అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక అక్కడ 5 నుండి 7 వచనాలకి మనం చదువుకున్నట్లయితే కనుక హల్లెలూయా, చూడండి దేని యొక్క వాక్యం ఏమంటుంది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకొక గొప్ప సంఘటన. ఐ మీన్ చూడండి, పేతురు సేవ చేస్తున్నాడు కదా. ఐ మీన్ ప్రైజ్ గాడ్. పౌలు సేవ చేశాడు కదా, తిమోతి సేవ చేశాడు కదా. ఐ మీన్ దేని బిడ్డారా, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కన్నా పౌలు ఎన్నోసార్లు చెరసాలలో వేయబడ్డాడు, తిమోతి కూడా చెరసాలలో వేయబడ్డాడు, ఇంకా చాలామంది సేవకులు వేయబడ్డారు. ఎవ్వరి దగ్గరికి దూతరాల. అంటే వాళ్ళ పాపులని కాదు నేను చెప్పటం, పేతురులో గొప్పతనాన్ని చెప్తున్నాను నేను. ఐ మీన్ పేతురు చెరసాలలో వేయబడితే ఐ మీన్ సువార్త నిమిత్తమై ఏం జరిగింది? సంఘమంతా ప్రార్థించిందంట. పేతురు అడగల నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి. పేతురు ఎవరికి ఉత్తరం రాయాలా, లేకపోతే SMS పంపించాలా, వాట్సాప్ పంపించాలా, ఎవరికి టెలిఫోన్ చేయాలా నా గురించి ప్రార్థించమని చెప్పేసి. పౌలన్న అడుక్కున్నారు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి. పేతురు ఎవరిని అడగల, కానీ సంఘమంతా కూడా అత్యాసక్తితో ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఒక దూతను ఆ గర్భం యొక్క లోపల యొక్క గదిలోకి, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డారా, ఆ రోజులలోనే ఆటోమేటిక్ తలుపులు ఉన్నాయి. దేవుని దూత పేతురు ఇద్దరు వచ్చేసరికి తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయంట.
ప్రైజ్ గాడ్ 3 గవినులు దాటి బయటికి వస్తుంటున్నారు. చెప్పే ఉద్దేశం ఏంటంటే కన్నా ఈ గొప్ప ఆధిక్యత వేరే శిష్యులకు ఎవరికీ లేదండి. ఒకవేళ మరొకసారి చెప్తున్నా, ఆ రోజుకి నన్ను సైతాన్ అన్నావు అని చెప్పేసి మానేశాడే అనుకోండి, హల్లెలూయా, ఈరోజు ఈ సంగతి ఆయన జీవితంలో జరిగి ఉండేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములో రాసి ఉండేవాడు కాదు. ఆమేన్. అంతకుముందే యాకోబును అదే హేరోదు పట్టుకొని చంపేశాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? బాబు ఇంకా నువ్వు ఉండాలి, ఇంకా నువ్వు కార్యం చేయాలి, ఇంకా నువ్వు చేయాలి. హల్లెలూయా. అట్లాగే ఈరోజు మనం గిన సాకులు చెప్పి ప్రైజ్ గాడ్ వాళ్ళట్టన్నారు వీళ్ళట్టన్నారు అని గిన సంఘానికి గిన వదిలిపెట్టి పోతూ ఉంటున్నట్లయితే గిన, కాపరులను గిన మార్చుతూ ఉంటున్నట్లయితే గిన, ప్రైజ్ గాడ్ సహవాసానికి రాకుండా ఇంట్లో గిన కూర్చుంటున్నట్లయితే గిన, హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి, ఇలాంటి ఆధిక్యతను పోగొట్టుకుంటూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత చెరసాల నుంచి విడవబడటము దేవుడు పేతురుకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. అదే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే కన్నా 9వ అధ్యాయంలో చూడండి దేవునికి వాక్యం ఏమంటుంది. 9వ అధ్యాయం 40వ వచనంలో 9వ అధ్యాయం 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగానే ఆమె కన్నులు తెరచి పేతురుని చూసి లేచి కూర్చుండెను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మరణించిన వారిని తిరిగి లేపినటువంటి ఘనత ఎవరికి దక్కింది? పేతురుకి దక్కింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. ఆమేన్. తక్కిన శిష్యుల్లో ఎవరికి కూడా ఈ ఆధిక్యత దొరకల. ఓకే, పౌలు తర్వాత వచ్చాడు. ఆమేన్. సౌలుగా ఉన్నటువంటి పౌలు మారాడు. ఆయన కూడా సేవ జీవితంలో మరణించిన వారిని ఆయన లేపినట్లుగా మన వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. కానీ యేసు ప్రభుతో తింటూ తిరుగుతూ లేస్తున్నటువంటి ఈ యొక్క శిష్యులలో ఎవరికి ఈ ఆధిక్యత దక్కలేదు. మరణించిన వారిని తిరిగి లేపే యొక్క యోగ్యత ఎవరికి కూడా దొరకలేదు. చివరికి పేతురు యొక్క గొప్ప ఆధిక్యత ఏంటో తెలిసిన? ఆమేన్. 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే గిన అదే అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో 15 వచనంలో మనం చదువుకున్నట్లయితే గిన, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును వెంబడించడం ద్వారా చిన్న చిన్న విషయాలకు మూతి ముడుచుకొని మనం ఆత్మీయ జీవితానికి దూరంగా ఉన్నట్లయితే ఎంత మనం కోల్పోతున్నామో ఇక్కడ మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ సంగతులు చెప్తూ ఉంటున్నాను. ఆమేన్. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ రోజుగిన యేసు ప్రభువును వెంబడించకుండా ఉన్నట్లయితే గిన, ప్రైజ్ గాడ్, ఏమై ఉండేది? ప్రైజ్ గాడ్. ఈరోజు పేతురు నడిచి వస్తుంటే ఆయన నీడబడితే చాలు అన్నట్లుగా రోగులు వీధులంబడి తీసుకొచ్చి పెట్టేవారంట. తండోపతండాలుగా ఆ ప్రక్కన ఈ ప్రక్కన వారిని పెట్టేవారంట. ఈ రోజులలో మనం అంట కదండి, పలానోళ్ళ నీడ నా మీద పడకూడదు, నా పిల్లల మీద పడకూడదు అని చెప్పేసి. కానీ ఆ రోజులలో పేతురు నీడబడాలని కోరుకున్నారు అందరూ కూడా. హల్లెలూయా. ఎందుకో తెలుసునా ఈ గొప్పతనము పేతురులో వచ్చింది? ఎందుకు అంటే గిన, దేవుని బిడ్డలారా, పేతురుకు ఒకటే ఒక గుణం ఉంది. ఏంటి అని అడిగినా, తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి తెలిసిన వెంటనే సరిదిద్దుకునే గుణం ఆయనకుంది. సర్దుకునే గుణం ఆయనకుంది. ఎదురు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, పోట్లాడకుండా, ప్రైజ్ గాడ్, తలదని పోకుండా, ప్రైజ్ గాడ్, అర్థం చేసుకుని దాని ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకునే దానికి యోగ్యత, ఆ సమర్థత పేతురులో ఉంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు గురించి యేసు ప్రభువుల వారు ఏమన్నారు తెలిసినా? పేతురు, నిన్ను జల్లెడలాగా పట్టించాలని చెప్పేసి సైతాను నా దగ్గరికి వస్తే నీ గురించి నేను ప్రార్థన చేశానయ్యా. ఎందుకు అంటే గిన, నువ్వు బలపడ్డ తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు బలపరచు అని చెప్పేసి ఆయన ప్రార్థన అని పేతురుతో చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఇక రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనమందరం కూడా సంఘంలో ఉంటున్నప్పుడు, సమాజముగా సహోదరులుగా మనం ఉంటున్నప్పుడు ఎన్నో మనకు హెచ్చులు తగ్గులు, మనసు మర్దనలు వస్తూ ఉంటున్నాయి. ప్రార్థన చేసుకొని వాటిని ప్రక్కన పెట్టేసి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. లేకపోయినట్లయితే ప్రైజ్ గాడ్,
పేతురు ఏ విధంగానైతే తను సమర్థించుకొని ముందుకు వచ్చాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో అద్భుతంగా నెరవేరింది. ఒకవేళ ఆ విధంగా కాకపోయినట్లయితే ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకొని ఉండేవాళ్ళం కాదు. యూదా ఇస్కరియోతులాగా అక్కడికే గడిచిపోయి ఉండేదేమో. కానీ ఈరోజు ప్రైజ్ గాడ్ పేతురు గురించి మనం ఎందుకు ధ్యానించుకోగలుగుతుంటున్నాము? కారణం ఏంటి అంటే హల్లెలూయా, ఆయనలో ఉన్న బలహీనతలు ఒక ప్రక్కన ఉన్నప్పటినీ కూడా బలహీనతలను అధిగమించి ముందుకు రాగలుగుతున్నాడు. యేసయ్య చేయిస్తూ ఉంటున్నాడు ఆయనలో. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో ఉన్న బలహీనతలు లేవని కాదు, మనకు ఉంటున్నాయి. కానీ మన బలహీనతలలో ఆయన యొక్క బలమును ప్రసాదించే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పాఠం నేర్చుకుందామండి. ప్రైజ్ గాడ్. మనసు మద్దతులు వస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాటిని మనము ఒకరినొకరికి చెప్పుకొని వాటిని పక్కన పెట్టేసి మనకైనా ముందుకు సాగలిగినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరిగిపోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక జరగకుండా సైతానుడు ఎన్నో ఆటంకాలు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ సంఘములో శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ ఎక్కడికో వెళ్ళి నేను చేస్తానంటే కూడా దేవుడు ఒప్పుకోడు, అది అంగీకరించబడదు. శరీరంలో ఉండి నువ్వు చేయాలి, క్రీస్తు అనే శరీరంలో ఉండి నువ్వు చేయాలి, సంఘంలో ఉండి చేయాలి, ఆయన తోటలో ఉండి నువ్వు చేయాలి. అప్పుడే అది సార్థకమవుతూ ఉంటుంది. అప్పుడే దేవుని చేత అది అంగీకరించబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆమోదం అది పొందుకుంటుంది. లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని చేసినా ఎన్ని పొడుచుకున్నా కానీ అది దేవుని సన్నిధిలో అంగీకరించబడదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్, నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే తగ్గింపు జీవితం కలిగి మలుచుకున్నట్లయితే తండ్రి ప్రేమించిన వారిని శిక్షిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంతేగాని ఏదో శిక్షించాలని, ఏదో శపించాలని, ఏదో నాశనం అవ్వాలని కాదు, కానీ మార్పు తీసుకురావాలని, ఎదుగుదల తీసుకురావాలని చెప్పేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. పేతురు అద్భుతమైన రీతిగా దేవుని చేత వాడబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత పెంతెకొస్తు తర్వాత కూడా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో గొప్ప కార్యములు ఆయన చేత జరిగించబడి ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. ఈరోజు మన ద్వారా కూడా జరిగించాలని యేసయ్య కోరుతూ ఉంటున్నాడు. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఈరోజు నీ పలుకు ఎలా ఉంది? పలుకులో ఏమైనా మార్పు వచ్చిందా? జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆత్మీయత ఏమైనా కనపడుతుందా నీ జీవితంలో? ప్రైజ్ గాడ్. లేకపోయినట్లయితే యేసయ్య చేయి పట్టుకుందాం. ఆయన మనకు సహాయం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీకు ఏదైనా కానీ సహాయం కానీ కావాలనుకున్నట్లయితే కింద నంబర్లు ఉంటున్నాయి, ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేసి సహాయం చేయగలుగుతుంటున్నాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఆమేన్. రేపటి దినాన మనకు ఆరాధన జరుగుతుంటుంది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బంధువులు, స్నేహితులు అందరితో కలిసి ప్రైజ్ గాడ్ ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొనాలని కోరుతుంటున్నాను. ఉదయం ఆరాధన 10 గంటల నుండి 12 గంటల వరకు కర్మేల మందిరం మాబేలలో జరుగుతూ ఉంటుంది. అట్లాగే సువేకులో కూడా ఆరాధన జరుగుతూ ఉంటుంది అదే సమయానికి. అట్లాగే సూర్లో కూడా మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు సూర్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. రూయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన విజ్ఞాపనలు సాక్ష్యాలు ఏదైనా ఉన్నట్లయితే దయచేసి కింద నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ కొరకు మీ పక్షమైన సాక్ష్యాలు కూడా పంచుకోబడుతూ ఉంటున్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరలోకమందున మా దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క నామమునకు వందనములు, స్తోత్రములు. యేసయ్య, ఇక సమయంలో నా ప్రభా పేతురు యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్య, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రభా మా జీవితాలను పేతురుకు ఎదురుగా పెట్టుకొని పరీక్షించుకొని మా ప్రభా పేతురు ఏ విధంగానైతే మరలా సమకూర్చబడ్డాడో నా తండ్రి, ఆ విధంగా మేము కూడా సమకూర్చబడి ఆత్మీయ జీవితంలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరకుండా నా ప్రభా ఏవైతే శక్తులు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు ఆటంకంగా ఉంటున్నాయో వాటన్నిటి కూడా అధిగమించి నా ప్రభా నీ ప్రణాళిక మేము నెరవేర్చుకునే కృపను మాకు దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో మీ ప్రణాళిక నెరవేరాలని మీరు కోరుతూ ఉంటుండగా నా తండ్రి మా జీవితాలను సవరించండి లార్డ్. తగ్గింపు ఆత్మను నైనా దీన మనస్సును మా అందరికీ మీరు దయచేయండి మా తండ్రి. నీ సేవలో
సంఘములో, సమాజంలో సాక్షి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు అభిషేకించిన తండ్రి, మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేసి ప్రతి విషయంలో మీరు మహిమ పొంది అన్ని విధాలుగా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అది త్వరలో తిరిగి రాబోతున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము. సిల్వ రక్తం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఎప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశము కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. రేపు మందిరంలో అందరం కూడా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.